పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతమయ్యాయని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. 2019కి ముందు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 72% పూర్తయిందని తెలిపారు. ఇప్పటి వరకు 14,418.39 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో పనులను నిలిపివేశారని దినకర్ మండిపడ్డారు. గడిచిన 5 ఏళ్లలో కనీసం 10% పనులు కూడా పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తప్పుడు పాలన, అవినీతి కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్, రివిట్మెంట్, ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యాం దెబ్బతిని 3,000 కోట్లకు పైగా నిధులు వృధా అయ్యాయని లంకా దినకర్ తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 2019 ముందు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు సహాయ పునరాస వ్యయాన్ని పెంచారు అనేటటువంటి ఆరోపణ వారు చేశారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఆరోపణ అయితే ఆయన చేశారో దాన్ని మర్చిపోయి 2019కి ముందు ప్రాజెక్టు వ్యయము ఏదైతే ఉందో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని వివిధ శాఖలకు, సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ, జలశక్తి శాఖ మంత్రి వారికి కానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా పంపించినటువంటి ప్రతుల్నే ఆయన 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలను మరిచి అదే ప్రాజెక్టు వ్యయానికి మళ్ళీ కూడా ఆమోదం కావాలి అని అడిగినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. అయితే వచ్చి రాగానే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు వ్యయం తగ్గిస్తామని చెప్పి నమ్మబలికి ఆ రివర్స్ టెండరింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రాజెక్టు వ్యయం తగ్గకపోగా 33% దాదాపు నిన్న శ్వేతపత్రం ఏదైతే విడుదల చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 33% ద్వారా దాదాపు ప్రాజెక్టు వ్యయం పెరుగుదల కనపడేటటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాము.